టీచర్గా ఉన్నాను, ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను. సో ఈ దశ నా 10 ఇయర్స్ నాకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్లో మీకు షేర్ చేసుకుంటాను ఫస్ట్. అంటే ఒకటి జగన్ తెలంగాణ ట్యాగ్ లైన్ మీకు తెలిసినటువంటి నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ తోటి మన తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయితే, సో నిధులు పక్కకు పెడితే మనకు కావాల్సినటువంటి నియామకాలు. సో ఆఫ్టర్ జూన్ 2 తర్వాత తెలంగాణ మూవ్మెంట్ వచ్చిన తర్వాత మన తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది ఫైట్ చేస్తున్నాం. అంటే మేము ఫైట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఉంటారు. సో భారీ ఎత్తున నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి, అంటే అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు, సోషల్ మీడియా లేదు, ప్రాపర్ బుక్స్ కూడా మనం మార్కెట్లో. సో ఆ టైంలో కూడా నోటిఫికేషన్స్ 14 అంటే జూన్ 2 మనకి తెలంగాణ వచ్చిన తర్వాత 2-3 months భారీగా నోటిఫికేషన్స్ వస్తాయి అనుకున్నాం. అంటే అంత మూమెంట్ టైంలో కూడా మనకు పర్ఫెక్ట్ నోటిఫికేషన్స్ రావడానికి 2016 1.5 year పడుతుంది. 2016లో మనకు ఫస్ట్ నోటిఫికేషన్స్ అనేది ఒక క్లాస్ స్టార్ట్ అయ్యి, అది ఎండింగ్ స్టార్ట్ అయ్యింది. ఎందుకు చెప్తున్నారంటే తెలంగాణలో నోటిఫికేషన్స్ వచ్చే ముందు ఒక బస్ క్రియేట్ అయింది. బస్ నథింగ్ బట్ వస్తున్నాయి అని చెప్పేసి పేపర్ ప్రకటన, ఒక పేపర్లో న్యూస్ రావడం, లేకుంటే రాజకీయ నాయకులు నేను భారీ ఎత్తున త్వరలో నోటిఫికేషన్ చేయబోతున్నాం అని చెప్పి చెప్తారు. ఇప్పుడు త్వరలో అనేటువంటిది మన దగ్గర పెద్ద కామన్ వాడేది పెద్ద ఇక్కడ వచ్చిన త్వరలో వాటర్ బ్యాన్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అంటే మీకు వీడియో చేసినప్పుడు వీడియో కామెంట్ చేస్తారు, ఈ త్వరలో వాటర్ వాడకండి సార్ అని చెప్పేసి. అంటే ఈ వాటితోటి మనకు ముందు ఇవాళ అలర్ట్ చేస్తుంది గవర్నమెంట్. అది మీకు ఒక అడ్వాంటేజ్ అనుకోండి, గుర్తుంచుకోండి. మీరు ఒక నోటిఫికేషన్ కోసం ట్రై చేస్తున్నారు. రైట్ నో ప్లేదే నోటిఫికేషన్ వచ్చింది అనుకున్నాం, జీపీఓ అనే నోటిఫికేషన్ వచ్చింది అనుకున్నాం. గవర్నమెంట్ యొక్క అత్యవసరం దృష్ట్యా దాని ఒక 45 days 2 months 3 months ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. మీరు జాబ్ సాధించగలుగుతారా? సో మీరు టెస్ట్ చేసుకోండి. మీరు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే నోటిఫికేషన్ గురించి ఆలోచించండి. సరైన కోచింగ్ లేకుండా, సరైనటువంటి గైడెన్స్ లేకుండా నోటిఫికేషన్ వస్తేనే చదువుతాం. చాలా మంది ఏం చేస్తారంటే మన